హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు అమ్మఒడి పథకానికి పేరు మార్చి తల్లికి వందనం పేరు తీసుకువచ్చిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ పథకానికి సంబంధించిన డబ్బులు విడుదల చేయబోతున్నారు. సో ఈ పథకానికి ఎవరు అర్హులు, ఏ డాక్యుమెంట్స్ కావాలి, ఎప్పటి నుంచి అప్లై చేయాల్సి ఉంటుంది, దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి, ఆల్ ఇన్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఏపీలో తల్లులకు శుభవార్త తెచ్చారండి. విద్యార్థులకు 15,000 రూపాయలు జమ చేయబోతున్నారు. అంటే ఏపీలో గతంలో అమ్మఒడి పథకం ఎలా ఉండేదో సో ఇప్పుడు అదే పథకాన్ని తల్లికి వందనం పేరుతో ప్రారంభించబోతున్నారు. ఈ యొక్క అమ్మఒడి పథకం ద్వారా గతంలో 15,000 రూపాయలు ఇచ్చేవారండి. అయితే స్కూల్ మెయింటెనెన్స్ ఫండ్స్ అయితే 2,000 రూపాయలు తీసుకొని 13,000 రూపాయలు విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాల్లో జమ చేసేవాళ్ళు. అయితే ఏపీ ప్రభుత్వం వారు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం ఒక్కొక్కరికి 15,000 రూపాయలు అయితే ఇస్తున్నారు. ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి వాళ్ళ యొక్క తల్లుల ఖాతాల్లో ఈ డబ్బులు జమ చేసి ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నారు. ఎవరైతే విద్యార్థులు 1వ తరగతి నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతూ ఉంటారో అలాంటి విద్యార్థులందరికీ కూడా ఈ పథకం అయితే వర్తిస్తుంది. అలాగే గవర్నమెంట్ స్కూల్స్లో చదివే విద్యార్థులకును, ప్రైవేట్ స్కూల్లో చదివే విద్యార్థులకు కూడా ఈ పథకం అయితే వర్తిస్తుంది. దీనికి సంబంధించి మనకు నారా లోకేష్ గారు క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే విద్యార్థులకు సంబంధించి అటెండెన్స్ అనేది 75% తప్పనిసరి చేసే అవకాశం ఉంది. అంటే రూల్ పెట్టే అవకాశం అయితే కనబడుతుంది. దీనికి సంబంధించిన విధి విధానాలు కూడా మనకు త్వరలోనే ప్రవేశపెడతారు. అలాగే తల్లికి వందనం పథకానికి సంబంధించి ఎవరైతే విద్యార్థి యొక్క తల్లి ఉంటారో వారికి సంబంధించి ఆధార్ కార్డు ఏపీ సంబంధితమై ఉండాలండి. అంటే వాళ్ళు ఏపీలో ఉండాలి, ఏపీలో వాళ్ళు నివసిస్తూ ఉండాలి. ఆధార్ కార్డులు కానివ్వండి, రేషన్ కార్డులు కానివ్వండి, అన్నీ ఏపీకి సంబంధించినటువంటి వాళ్ళై ఉండాలి. కొంతమంది వేరే స్టేట్ నుంచి ఏపీకి వచ్చి ఉన్నవారికి ఆధార్ కార్డు ఏపీలో తీసుకోలేరు. తీసుకోకుండా ఉన్నటువంటి వారికైతే ఈ పథకం వర్తించదు. అయితే ప్రస్తుతం మనకు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది కాబట్టి ఇక కొత్త అప్లికేషన్స్ ప్రాసెస్ అనేది గ్రామ మరియు వార్డు సచివాలయాల ద్వారా ప్రారంభిస్తారు. అదేవిధంగా మనకు ఈసారి లబ్ధిదారులు పెరిగే అవకాశం కూడా ఉందండి. ఇక ముఖ్యంగా ఈ పథకం ఆగస్టు నెలాఖరులో, అంటే మనకు ఈ యొక్క మంత్ ఎండింగ్లో దీనికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా విడుదల చేసే అవకాశం ఉంది. లేదంటే సెప్టెంబర్ నెలలో విడుదల చేసే అవకాశం అయితే కనబడుతుంది. సో ఫ్రెండ్స్, ఇదండి మనకు తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.